హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజు నేను 3D ఫ్లవర్ డిజైన్ అనేది వేస్తున్నానండి. అది ఎలా వేయాలో మీకు పూర్తి వివరంగా వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అయితే అడిగేసేయండి. ఈ 3D ఫ్లవర్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి. 3D ఫ్లవర్స్ అనేదే కాదండి, నెట్ డిజైన్స్ అన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందుకని నేను స్మాల్గా ఒక 3D ఫ్లవర్స్ ఎలా వేయాలో చూపిద్దామని, నేను కూడా ఫస్ట్ టైం వేసేది, బట్ మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. మనం ఫ్లవర్స్ అనేది ముందు మన డిజైన్లో ఫ్లవర్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లవర్స్ అనేది నేను ఇలా క్రియేట్ చేసుకున్నా. అంటే డిజైన్ నెక్కుకి ఎన్ని ఫ్లవర్స్ కావాలో నేను కౌంట్ చేసుకొని అన్ని ఫ్లవర్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. తర్వాత నాకు కుచ్చులకు కూడా హ్యాంగిల్స్కి కూడా ఒక 4 అనేది నేను సెలెక్షన్ చేసుకున్నాను. మొత్తానికైతే డిజైన్స్ అనేది స్టార్ట్ చేసుకున్నానండి. ఇలా ముందు నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఫినిషింగ్ ఒకటి వేసుకున్నా. సెంటర్లో అయితే ఏం వేయలేదండి. ఎందుకు సెంటర్ది వేయలేదంటే, మనము మళ్ళీ ఫ్లవర్స్ అనేది వేస్తాం కదండి, మనం డైరెక్ట్ బ్లౌజ్ మీదే వేసినప్పుడు ఆ ఫ్లవర్స్ అనేది ఇక్కడ సెంటర్లో వేసిన గోల్డ్ కలర్ ఇది మళ్ళీ వేసినాం అనుకోండి, అది మందం ఎక్కువయ్యి కుట్లు అనేది సరిగ్గా పడదండి. అందుకనేసి నేను సెంటర్ది అయితే వేయలేదు, జస్ట్ ఫ్లవర్స్ ఒక్కటి ఇచ్చాను. తర్వాత ఈ 4 అనేది ఎందుకు తీసుకున్నా అంటే, నేను హ్యాంగిల్స్కి అనేది ఉపయోగిద్దామని 4 అనేది వేసుకున్నానండి. మిగతాదంతా నేను ఒక ఫ్లవర్స్, రెడ్ కలర్ ఫ్లవర్స్ ఒకటి ఇచ్చాను. తర్వాత ఈ కటింగ్ మిషన్ అండి, ఇది నేను పెట్టేసి ఆన్ చేసేసి వెళ్ళేసినానండి. తర్వాత కట్ చేసుకోవడానికి కటింగ్ మిషన్ కూడా నేను చాలా మంది అడిగారు, లింక్ ఉంటే పంపించండి మేడం అని. సారీ మేడం, నేను ఏ ఆన్లైన్లో అయితే కొనలేదు, నేను లోకల్గా ఇక్కడే బుక్ స్టాల్ అనేది తీసుకున్నానండి. నాకు ఇది ప్రైస్ కానీ 200 పడిందండి. నేను మామూలుగా లోకల్లో ఇంట్లోనే ఇక్కడే తీసుకున్న షాప్లో. నేనైతే ఆన్లైన్లో అయితే ఏం ఆర్డర్ ఇవ్వలేదు. నేను తీసుకుని కూడా ఇది ఒక 5 months 6 months అవుతుంది. బాగుందండి, అందుకే నేను ఇక్కడే తీసుకున్న. ఆన్లైన్లో ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది, 800 900 చెప్తున్నారండి వేరే కస్టమర్లు వాళ్ళు అడిగినప్పుడు. అందుకని ఇది నేను లోకల్గా ఇక్కడే బుక్ స్టాల్లో నాకు ఈజీగా చిక్కింది. 200కే నేను తీసుకున్నానండి. ఇంతవరకు అయితే ఏం సమస్య అయితే రాలేదండి. ఇప్పటికి వరకు బాగుంది. ఫ్లవర్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను నీట్గా. చూడండి, నీట్గా అనేది నేను కట్ చేసుకుని ఎంత బాగా వచ్చింది కదా. అన్ని ఫ్లవర్స్ కట్ చేసుకున్నాను, చూడండి మీకు చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అనేది అన్నీ ఇలా నేను కట్ చేసేసుకొని అన్నీ ఇక్కడ పెట్టిన. సెంటర్లో కూడా నేను అనేది ఇలాగే పెట్టేసుకున్నానండి. హ్యాంగిల్స్కి ఒకటి 4 ఫ్లవర్స్ అనేది ఇది సపరేట్గా మొత్తం లుక్ అనేది ఇచ్చేసానండి. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్ అన్నీ దానికి అటాక్ చేసుకోవాలండి. తర్వాత హ్యాంగిల్స్కి దానికి 4 ఫ్లవర్స్ అనేది సపరేట్ పెట్టుకున్నా. మిగతానికి మనం డిజైన్కి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ముందే మనం కౌంట్ చేసుకోవాలండి. అవి 1 ఉన్నాయా 10 ఉన్నాయా అనేది ముందుగానే మనం కౌంట్ చేసుకొని మనం వేసేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ డిజైన్ అండి. నెక్స్ట్ చూడండి, ఇది బ్యాక్ సైడ్ వేస్తున్న కట్ వర్క్. ఈ డిజైన్ ఇంతవరకు చాలా మంది వేశారండి. ఈ డిజైన్ నేను కూడా వేశాను, కానీ 3D ఫ్లవర్తో కూడా వేస్తున్నారు, బట్ నేను వేయలేదు కదా, అందుకని నేను చూపిస్తున్నాను. నేను ఎలా వేసాను అనే దాంతో మీకు చూపిస్తున్నానండి, అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. చాలామంది వేసిండొచ్చు, నేను వేయలేదు. మీకు ఉపయోగపడుతుంది ఎలా వేయాలన్న ఒక చిన్న ఆలోచనతో అయితే ఈ వీడియో తీస్తున్నానండి. మొత్తానికైతే ఇట్లా వేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నన్ను అడగండి. చూడండి, 3D ఫ్లవర్స్ మొత్తం వేసేసాం కదా. ఫ్లవర్స్ మనం పైన పెట్టి తర్వాత సెంటర్లో వేస్తుంది కదండి, ఆ సెంటర్కి అనేది ఇలా అటాక్ ఇచ్చేసానండి. చూడండి బాగా, ఫ్లవర్స్ అనేది పైన, తర్వాత ఈ మధ్యలో గోల్డ్ వేస్తుంది. మనం ఫస్టే గోల్డ్ వేసినామంటే ఏమవుతుందంటే మందం ఎక్కువైపోయి మిషన్ అనేది ఎక్కువ సౌండ్ వచ్చేస్తుందండి. ఎందుకంటే డబల్ ముందే అది ముడుకుట్టు కదా, మళ్ళీ ఎక్కువ వేసేసరికి ఇంకా ఇది అవుతుంది. అందుకని మీరు సెంటర్లో ప్లెయిన్గా వదిలేసి సైడ్ ఫ్లవర్ ఒకటి వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కింద కూడా పర్పుల్ కలర్ ఇచ్చానండి. శారీలో 3 కలర్స్ ఉన్నాయి, అందుకే సింగిల్ కలర్తో ఎందుకు వేయాలి, పర్పుల్ కింద కనిపిస్తుంది, పైన అనేది రెడ్ కనిపిస్తుంది. మళ్ళీ నేను సెంటర్లో కూడా రెడ్ పర్పుల్ ఇలా కాంబినేషన్తో అయితే వేసానండి. చూడండి, పర్పుల్ రెడ్ గోల్డ్ ఇలా కాంబినేషన్తో అయితే నేను వేసాను. చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. ఆసమ్ అని నిజంగా చాలా మంది వేస్తున్నారు దీంట్లో ఈ డిజైన్తో. ఎందుకంటే నేను కూడా చాలా మందికి సేల్ చేశాను ఈ డిజైను. చాలా బాగుందండి. ఎన్నిసార్లు వేసినా వేయాలనుకుంటారు, ఎందుకంటే టైమింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంకా కొందరు ఏమడుగుతున్నారంటే, మేడం ఈ ప్రైజెస్ ఎంత తీసుకోవాలని అడుగుతున్నారు, కాస్ట్. మేడం, కాస్ట్ అనేది నేను అనేది చెప్పలేనండి, ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కరు అడుగుతుంటారు. వేసే వాళ్ళు కూడా ఒక్కొక్క రకంగా చెప్తుంటారండి. నేను ఎలా తీసుకుంటానంటే టైమింగ్ ప్రకారం తీసుకుంటానండి. అది ఎట్లా తీసుకోవాలని మీరు అడగొచ్చు. టైమింగ్ అనేది నేను గంటకి 200 ఛార్జ్ చేస్తానండి. అంటే ఒక గంటకి 200 ఛార్జ్ చేస్తాను. డిజైన్ ఎన్ని గంటలు ఉంది, ఒక పార్ట్ నాకు ఎన్ని అవర్స్ ఉంది అనేది నేను చెక్ చేసుకొని ఆ తర్వాతే నేను కస్టమర్కి అని చెప్తానండి. వాళ్ళు డిసైడ్ అయ్యి ప్రైస్ ఎంత అడుగుతారో చూసి దాన్ని బట్టి ఒక 200 300 ఒక 100 అలా నేను వాళ్ళకి తగ్గించి, వాళ్ళు ఆల్రెడీ మనం కస్టమర్లు కనుక నేను చెప్పిన ప్రైస్కి ఎవరు వేయించుకోరనుకోండి, ఆ తర్వాత వాళ్ళకి బార్గింగ్ చేసి నేను అనేది వేస్తానండి. అంతమించి నేను కాస్ట్ అనేది
ఎంత అనేది చెప్పలేనని డిజైన్ బట్టి చెప్తాను, నేను వాళ్ళకు కూడా అదే చెప్తాను మేడం డిజైన్ బట్టి అని. వెళ్తుందంతా చూపించాను కదండి ఈ డిజైన్ ఎలా వేయాలి ఏమి అనేది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ 3D ఫ్లవర్స్ అనేది నేను అనేది ఎట్లా అటాక్ చేసి మీకు దగ్గర నుంచే చూపిస్తున్నాను. 3D ఫ్లవర్ అండి. నేను దీన్ని మగ్గం లుక్తో చేంజ్ చేశానండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇవన్నీ పూసలు కూడా నేను ఇలా లీఫ్తో కుట్టేశానండి. మామూలుగా అయితే కుందమ్స్తో కూడా మనం పెడతాం కదా, నేను కుందమ్స్తో కూడా ఇంతకుముందుకు ఒక బ్లౌజ్ వేసాను. బట్ 3Dకి మగ్గం లుక్ ఇస్తే ఎలా ఉంటుందని నాకు చిన్న ఆలోచన వచ్చిందండి. అందుకు ఇవి పూసలు అనేది నేను అనేది నా దగ్గర ఉంటే ఈ పూసలు అనేది సేమ్ మ్యాచ్ అయితే వేసాను. బట్ ఏమంటే కొద్ది లైట్ కలర్స్ ఉన్నాయంటే చాలా బాగుంది డిజైను. 3D ఫ్లవర్స్ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి డిజైన్స్. నేనైతే ఇలా వేసాను. నెక్కు మొత్తం కట్ వర్క్ ఇచ్చి 3D ఫ్లవర్స్ అనేది ఇది ఇచ్చాను. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నానండి. అన్ని పూసలు నీట్గా అనేది మన సెంటర్లో అనేది బాగా కుట్టుకున్నామంటే చాలా బాగా అనేది తెప్పిస్తుంది. మనం 3D ఫ్లవర్స్ కూడా చూడండి. నేను కింద శారీకి 3 కలర్స్ ఉన్నాయండి, అందుకే కింద నేను పర్పుల్ కలర్ వేసి పైన రెడ్ గోల్డ్ కాంబినేషన్తో ఇలా వేసాను. మనకి కింద చూసినా ఒక కలర్ కనిపిస్తుంది, 3D ఫ్లవర్ అనేది రెడ్ కనిపిస్తుంది, పైన గోల్డ్ అనేది ఇలా అటాక్ చేశానండి. ఎలా ఉందో మీరు కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నీట్గా అనేది వచ్చేసింది. మీకు హ్యాండ్స్ కూడా నేను చూపిస్తాను. హ్యాండ్స్ అండి చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. హ్యాండ్స్కి కూడా మనం 3D ఫ్లవర్స్ ఇచ్చాం కదా, దీనికి నేను చిన్న సెంటర్లు అనేది పూసలు అనేది ఇలా ఇచ్చానండి. హ్యాంగిల్స్ టైప్లో చాలా నీట్గా అనేది వస్తుంది. ఎందుకంటే మన సెంటర్లు అనేది కొద్ది కిందికి టిఫ్గా మగ్గం లుక్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఇలా అనేది ఇచ్చాను. ఇది ఒక హ్యాండ్కి, ఇది కూడా 3D ఫ్లవర్స్ అనేది ఎంత బాగా వచ్చాయి కదా. ఈ హ్యాండ్ కూడా నేను ఇలాగనేది ఇచ్చండి. మల్టీ కలర్ పూసలు అనేది యూజ్ చేశాను. దీంట్లో 3 కలర్స్ నీటి 3 కలర్ అనేది నేను యూజ్ చేశాను. చాలా బాగుంది డిజైన్ అయితే. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందుకు వేశాను, కానీ ఇప్పుడు వేయడంలో 3Dతో ఇలా వేసానండి. కస్టమర్ కూడా ఓకే అన్నారు. ఇంత నీట్గా వస్తుంది. ఈ వర్క్ ఆల్రెడీ సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఎన్నోసార్లు వేసాం, కానీ 3D ఫ్లవర్ తేయడం ఇదే ఫస్ట్ టైము. మీకు ఫ్రంట్ కూడా నేను చూపిస్తాను. ఫ్రంట్ కూడా సేమ్ 3D, నేను ఫ్రంట్ కూడా 3D ఇచ్చానండి. చాలా బాగుంది డిజైను. చాలామంది కామెంట్లో అడుగుతున్నారు మీరు ఏ థ్రెడ్స్ వాడుతున్నారు ఏమి అండి. నేను థ్రెడ్స్ కూడా గోల్డ్ జీవీ థ్రెడ్స్ అనేది నేను యూజ్ చేస్తానండి. మల్టీ కలర్ థ్రెడ్స్ కూడా అడుగుతున్నారండి. మేడం మల్టీ కలర్ థ్రెడ్స్ మాకు చిక్కడం లేదు, మీకు ఏమైనా తెలుసా, మీరు ఏమన్నా కొరియర్ చేయగలరా అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ఆ వీడియో కూడా తీస్తానండి. మల్టీ కలర్ థ్రెడ్స్ కూడా మాకెల్లా అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందుకు నేనైతే చిక్కక ఆన్లైన్లో పెట్టుకుంటానండి. ఇప్పుడు డైరెక్ట్గా మేమే సేల్ చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే 3D థ్రెడ్స్ కూడా మీకు అవైలబుల్ తేవాలని చూస్తున్నామండి. టోటల్ అయితే డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. హ్యాండ్ కానీ ఒక ఫ్రంట్ కానీ. శారీ మొత్తానికి అయితే ఓల్డ్ శారీ అండి. మేము ఓల్డ్ కలర్ శారీలో ఇలా ఈ కలర్ శారీ తీసుకొని దీనికి అనేది ఇలా ఇచ్చామండి. చాలా దీనికి రెడ్ అన్ని కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. ఇలా వచ్చేసిందండి. కస్టమర్కి మనము నూగ్ అనేది ఇలా క్రియేట్ చేసేస్తే బాగుంటుందని ఇలా క్రియేట్ చేసి ఇచ్చానండి. ఈ పూసలు కూడా మళ్ళీ మీరు కామెంట్ అడుగుతారా మేడం పూసలు ఎక్కడవని. ఈ పూసలు కూడా నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి. మీషోలో అనేది మల్టీ కలర్ పర్పస్ అనేది ఉంది. ఈ మల్టీ కలర్లో ఈ కలర్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఇవి నార్మల్ నీడిల్తో కూడా మనం ఈజీగా కుట్టొచ్చండి. మామూలుగా మగ్గం నీడిల్స్కి అయితే సూది అనేది కావాలి. బట్ ఈ నీడిల్ ఈ పూసలకు అనేది నార్మల్ మన హెమ్మింగ్ చేసే దారంతోనే మన సూదితోనే మనం నీట్గా అనేది బాగా కుట్టొచ్చు. నేను అలా అనేసి ఈ కలర్స్ అనేది నేను తెప్పించుకున్నానండి. అన్ని కలర్స్ మల్టీ కలర్స్ ఉంటే ఏ శారీకైనా అవైలబుల్గా బాగుంటుంది కదా, మనకు కావాల్సిన కలర్స్ యూజ్ చేసుకోవచ్చని నేను ఇవనేది మీషోలో అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. దీని ప్రైస్ కానీ 150 160 ఉందండి. మీరు ఇంకా కలర్స్ ఎక్కువ కావాలంటే కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి బ్లౌజ్కి అనే డిజైన్స్కి అనేది మనకి యూజ్ఫుల్ అవుతుందండి. మీకు ఇలాంటి కావాలన్నా కూడా మీషోలో బుక్ చేసుకోవచ్చండి. ఇవి కూడా బాగుంటాయి. నాకైతే నచ్చింది, నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. మళ్ళీ మీరు పూసలు కూడా డౌట్ అడుగుతారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చూపిస్తున్నానండి. అంతే, అంతకు మించి అయితే ఇంకేమీ లేదు. మన డిజైన్ అయితే టోటల్ అయితే ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించిందో అది కూడా చెప్పండి. నేను క్లాత్ వచ్చేసి రాసులకు యూజ్ చేశానండి. ఇది ఆపట్టు కాదు, ఓన్లీ రాసులకి. దీని ప్రైస్ కానీ నాకు 350 ఏమో పడిందండి. కాస్ట్లీ ఇది కూడా. మామూలుగా అయితే తక్కువ ప్రైస్ ఉండే, కానీ ఇది స్టార్టింగ్లో ఉండేది నేను 350కి తీసుకున్నాను మీటరు. చాలా బాగుంది. మీకు నెక్కు కానీ అన్నీ కానీ ఎలా అనిపించాయో కామెంట్లు అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.